దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు మీకు చెల్లిస్తూ ఉన్నా. ప్రియులారా, ప్రభువులు వారిని నమ్ముకున్న తర్వాత సేవకులైన విశ్వాసులైన వారు సత్యం కోసం గళమెత్తుతారు. ఒకవేళ పీక కోసిన 100 పీకలు లేస్తాయి సత్యం కోసం ప్రకటించడానికి. సత్యం చెప్పే పాస్టర్ ప్రవీణ్ పగడాలను ఇక చంపేశాం, ఇక అలాగా సత్యం చెప్పేవారు లేరు అని చాలామంది మత ఉన్మాదులు అనుకోవచ్చు. కానీ 1000 మంది ప్రవీణ్ పాస్టర్ గారు పుట్టారు అన్నది వాస్తవం. సత్యం ఎప్పుడు కూడా నిద్రించేది కాదు, అది సమాధి చేయబడేది కాదు. సత్యం ఎప్పుడు కూడా నిలకడ మీద అది ప్రజలకు అర్థమయ్యేటట్టు బోధించేది. సత్యం మనిషిని మందలించేది, సరిదిద్దేది, దిద్దుబాటు చేసేది, సరైన మార్గంలో పెట్టేది సత్యం. ఆ సత్యమే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఆ ప్రభువుల వారు నమ్ముకున్న ప్రతి వారి యొక్క గళం సత్యం కోసం విప్పుతుంది. ఈ మధ్య డెహ్రాడూన్ అనే చర్చిలో కొంతమంది ఆరాధిస్తున్న ఆరాధించే వారిని కొట్టి గాయపరిచి చర్చిలోంచి బయటికి నెట్టివేయడం, ఆ వస్తువులన్నీ పాడు చేయడం. ఆ చర్చిలో షూస్తోని వారు వెళ్ళి అపరిశుద్ధంగా ఆ మందిరంలో బీభత్సవాన్ని సృష్టించినారు. ఆ దృశ్యం చూస్తూ ఉన్నప్పుడు వీరిని ప్రోత్సహించేవారు వెనుక ఉన్నారు అని అర్థమవుతుంది. ఆరాధించే సమయంలోనే వారు అంతగా వచ్చి ఆ రీతిగా వారు చేయడము అనేది వారి సొంత అభిప్రాయం కాదు. చాలామంది నేటి కాలంలో మత ఉన్మాదులు క్రైస్తవులను లేకుండా చేద్దాం అనుకుంటున్నారు. కానీ నేను చివరిలో చెప్తాను మీకు, క్రైస్తవుల యొక్క పురోభివృద్ధి గురించి మీకు చెప్తాను. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పుడైతే సత్యము ఆ వ్యక్తిలో నాటబడుతుందో ఆటంకాలు, అవంతరాలు వచ్చినా వాటిని అధిగమించే కృపను దేవుడు వారికి దయచేస్తాడు. ఇది సత్యం. సత్యం కోసం ఒకవేళ ఆ వ్యక్తి శరీరం మట్టి పాలవచ్చు, కానీ వారు మాట్లాడిన మాటలు, వారు ప్రకటించిన బోధనలు మాత్రం చచ్చిపోవు. అవి సుడిగుండాల్లాగా అనేక మంది జీవితాలలో అది తిరుగుతూనే ఉంటుంది. ప్రభులు వారి బోధలు ఈనాడు ప్రపంచం యావత్తు ఆకర్షించింది. అందుకోసమే మా లాంటి వారు దైవజనులు ఎంతోమంది సత్యం కోసం కంకణం కట్టుకొని జీవితాలను పణంగా పెట్టి ప్రభు కోసం జీవిస్తూ ఉన్నారు. కనుక అటువంటి వారిలో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు వారు మాట్లాడిన ఒక సత్యాన్ని గురించి చివరిలో నేను మీకు వీడియో పెడతాను. చివరిలో ఆయన షార్ట్ మెసేజ్, అది పూర్తిగా నేను పెట్టలేను కానీ కొంచెం మాత్రం మీకు పెడతాను. దాన్ని వినండి, స్కిప్ చేయకుండా నేను చెప్పుచున్న విషయాలను వినండి ప్రియులారా. ఆ చర్చిలో వారు బీభత్సవంగా వారు చేసిన పనులు చూచి ఏమనిపిస్తుంది నాకు ఒక వాక్యాన్ని దేవుడు జ్ఞాపకాన్ని తీసుకొస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వాక్యం. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. తనకు సమయం కొంచెమే అని అపవాది ఈ అంత్య దినాలలో క్రోధంతో ఉన్నాడట.
ఏంటి ఆ క్రోధము అంటే క్రైస్తవులు విస్తరించబడుతున్నారు, క్రైస్తవుల సంఖ్య పెరుగుతూ ఉంది, చెడిపోయిన వాడు బాగైపోతూ ఉన్నాడు, సత్యం నుండి సర్వసత్యములోనికి అనేకులు వెళుతూ ఉన్నారు. కాబట్టి ఎలాగైనా సరే సత్యవంతులను వెనక్కి తీసుకురావాలి, రక్షణ పొందిన వారిని వెనక్కి తీసుకురావాలి, క్రీస్తును ఆరాధించే వారిని వెనక్కి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ రీతిగా మత ఉన్మాతుల యొక్క సాతాను యొక్క ప్రేరణ చేత గలిబిలి చేస్తూ ఉంటున్నారు. మరొక సందర్భాన్ని మీ ముందు తీసుకొస్తున్నాను ప్రియులారా. విశాఖపట్నంలో నేనటి కాలంలో ఒక యవనస్తుడు మంచిగా చదువుకున్నవాడు, సాయంత్రం ఆయన చక్కగా ముస్తాబాయి చేతిలో పాంప్లెట్స్ తీసుకొచ్చి కొంతమందికి పంచుతున్న సమయంలో ఒక వ్యక్తి అతన్ని పట్టుకోవడం, ఆ నడి రోడ్డున అతన్ని కొట్టడం, అందరూ చూస్తూ ఉండిపోయారు. కానీ చేయి చేసుకునే హక్కు ఎవరిచ్చారండి? అతను చేసిన పని ఏంటి? నువ్వు ఇష్టం ఉంటే తీసుకుంటారు, లేకపోతే తీసుకోరు. పాంప్లెట్స్ సువార్త గురించిన పాంప్లెట్స్ పంచుతున్నప్పుడు వద్దంటే సమస్య లేదు, ఆయన పంచుతూ పోతున్నాడు. ఒక వ్యక్తి మారాలి, మార్పులోనికి రావడానికి మంచి సంగతిని ప్రింట్ చేసి ఆ పత్రికలో ఉన్న విషయాన్ని చేరవేస్తున్నప్పుడు దానిని మనం అడ్డుకోవడానికి కానీ, దాన్ని అది తప్పని కానీ అది అలాగా అడ్డుపడడం అంత మంచిది కాదు. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని ప్రభుల వారు చెప్పిన ఆ పని చాలామంది మంచి సంగతిని చేరవేస్తున్నారు. ఆ మంచి విషయాన్ని పేపర్ రూపంలో పంచుచున్నప్పుడు ఇష్టం లేని వారు వద్దంటారు, తీసుకొని వారి జీవితాలను సరిదిద్దుకుని వాళ్ళు ఉంటారేమో అనే ఉద్దేశంతో పంచుతూ ఉంటారు. ఈ వ్యక్తి నడి రోడ్డులో కార్లు వెళ్తున్నాయి, బైక్స్ వెళ్తున్నాయి, ప్రజలందరూ వెళ్తున్నారు, పోతున్నారు, కానీ ఆ వ్యక్తిని మందలించిన వారు ఎవరు లేరు. అనవసరంగా చేయి చేసుకున్నాడు. ఎటుపోతుంది భారతదేశం? వేదికల మీద పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తూ ఉంటారు. అనవసరంగా చేయి చేసుకున్న ఆ వ్యక్తి ఎవరిచ్చారు ఆ రైట్స్? కనుక సత్యం చెప్పకుండా విశ్వాసి కానీ సేవకులు కానీ ఉండలేరు. వారి పీక నొక్కాలన్నా, పీక కొద్దామన్నా 1000 పీకలు లేస్తాయి. అది తథ్యం ప్రియులారా. ఒక వాక్యం చూపిస్తాను. నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వాక్యం. అయినను ఐగుప్తీయులు వారిని, అంటే ఇశ్రాయేలు వారిని ఐగుప్తీయులు శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి, గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. శ్రమ పెట్టిన కొలది ఎంతమంది క్రైస్తవులను హింసిస్తారో, ఇబ్బంది పెడతారో, చంపుతారో, బాధిస్తారో, లేకుండా చేస్తారన్న ప్రయత్నాలు మీకే నష్టం. ఇంకా క్రైస్తవ్యము విస్తరిస్తుంది తప్ప అంతం కాదు. ఎవరో అఘోరి అనే ఒక వ్యక్తి ముస్లింలను క్రైస్తవం లేకుండా చేద్దామని బోధిస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఎవరికి ఇచ్చారు ఇతనికి ఆ రైట్స్? ఇది ఏ దేశం? ఇది ప్రజాస్వామ్య దేశం. ఇది ప్రజలు ఎన్నుకుంటే ప్రజలు నాయకులు పరిపాలన చేస్తున్నారు. ప్రజల యొక్క అభిప్రాయమే న్యాయస్థానాలు, న్యాయవాదులు, న్యాయ ధర్మశాస్త్రం పనిచేస్తుంది. ప్రజల యొక్క గళం దేని కొరకు ఇప్పుతున్నారు, ఆ ప్రకారంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో వెళుతుంది. మత స్వాతంత్రపు హక్కు ఇక ధర్మశాస్త్రంలో, అంటే అంబేద్కర్ రాసిన ఎవరు ఎటు పోవాలో, ఏ రీతిగా జీవించాలో
ధర్మాసనంలో ఉంది. అది కాదనలేరు ఎవరు. నేను ముస్లింలను ఊచకోత కోస్తాను, అఘోరి అన్న మాటలు, క్రైస్తవులను ఊచకోత కోస్తాను, ఈ మాటలు వింటూ ఉండిపోయారు. కానీ ఏం చేయగలుగుతున్నారు? సువార్త పత్రికలు పంచితే కొడతారా? ఈ డెహ్రాడూన్ చర్చిలో ఆరాధనలు జరుగుతుంటే వెళ్ళి చిత్రవత చేస్తారా? నా ప్రియ దేవుని పిల్లలారా, కొన్ని సత్యాలు మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. క్రైస్తవులను ఇబ్బంది పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలతారు, కానీ వారి సంఖ్య తగ్గదు. వారి దీపం ఆర్పాలని అనుకుంటే మీ దీపాలు ఆరిపోతాయి. క్రైస్తవులలో ఉండేది ఎవరు అనుకుంటున్నారు? క్రీస్తు. క్రీస్తు ఎవరు? సత్యం. సత్యం నిత్యం ఘోషిస్తూనే ఉంటుంది. సత్యం నిత్యం ఘోషిస్తూనే ఉంటుంది. ఎవరు గొంతు పిసుకలేరు, గొంతు కోయలేరు, సమాధి కట్టలేరు సత్యాన్ని. మనిషి బతికి ఉన్నంత కాలం క్రీస్తుని కలిగిన ఒక విశ్వాసి సేవకుడు వారు బతికినంత కాలం సత్యం కోసం గళాన్ని విప్పుతూ ఉంటారు ప్రియులారా. కనుక దైవజనులు పెద్దవారు డాక్టర్ కే పాల్ గారు, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణాన్ని గురించి నాకు డౌట్స్ ఉన్నాయి. మీరు ఎవరైనా వచ్చి క్లియర్ చేయండి నా డౌట్స్. అది అచ్చే అంటున్నాను. ఆయన గళాన్ని ప్రపంచానికి వినిపిస్తున్నాడు. హైకోర్టులో వినిపించడానికి ఆయన సిద్ధపడుచు ఉన్నాడు. న్యాయవాదుల మధ్య ఆయన ఈ మధ్య బోధించాడు. గొప్ప గొప్ప వారి మధ్య ఆయన చెప్తున్నాడు. అది హత్యగా నేను తెలుసుకొని మాట్లాడుచున్నాను అన్నప్పుడు దాని గురించి ఇప్పుడు రసవత్తరంగా ఆ చరిత్ర ఎలా ముగిస్తుందో నాకు తెలియదు, కానీ అనేకులను అది దేశం, ప్రపంచం యావత్తు ఈరోజు అది హత్యగా ఎవరు అలా చేశారనేది దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ వారు కూడా దాని గురించి యోచిస్తూ ఉన్నారు. అదే సత్యము అంటే ప్రవీణ్ పగడాల గారు ఉన్నప్పుడు ఇంత ఆయన గురించి తెలియదు. ఎప్పుడైతే ఆయన చనిపోయారో ఆయన పేరు ప్రఖ్యాతులు విస్తరించబడ్డాయి. ఆయన బోధనలు ఇప్పుడు ప్రతి ఒక్కరు వింటున్నారు. ఆయన చెప్పుచున్న సందేశాలు వీసు సంఖ్య పెరిగిపోతూ ఉన్నాయి. ప్రపంచం యావత్తు ప్రవీణ్ పగడాల గారు అంటే ఎవరో అందరికీ తెలియదు. ఈనాడు ప్రపంచం యావత్తు తెలుసుకోవడానికి ఆయన సత్యం కోసం గళం ఇప్పాడు గనక ఆయన్ని అలా చంపేద్దాము, ఆ సత్యాన్ని కప్పిపెట్టేద్దాము, ఆ పీకను కోసేద్దాం, ఆ ప్రాణాన్ని తీసేద్దాం అనుకున్నది లోకం. కానీ ప్రపంచం యావత్తు ఆ సత్యం కోసం గళం ఇప్పి ఆయన పేరున్న అన్నదానాలు, ఆయన పేరున ఇప్పుడు మీటింగ్స్, ఆయన పేరున ఇప్పుడు గొప్ప పరిచయం జరుగుతుంది. ఇప్పుడు ఆయన బతికున్న దినాలు కంటే ఆయన చనిపోయిన తర్వాత ఆయన తరపున సేవలు ఎక్కువైపోయినాయి. ఆయన పక్షంగా చాలామంది మాట్లాడుచున్నారు. హైందవులు, ముస్లిమ్స్, ఇంకా అనేక మంది ముందుకొచ్చి మాట్లాడుచు ఉన్నారు. అందుకోసమే సత్యం నిత్యం ఘోషిస్తూనే ఉంటుంది ప్రియులారా. తర్వాత యాంటీ కన్వర్షన్ బిల్, అది మత మార్పిడి విషయమై కేంద్రం దానికి ఒక లా తీసుకొద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే మన పాస్టర్ ప్రవీణ్ గారు మతం మార్పిడి విషయంలో మత స్వాతంత్ర్యం హక్కు ఇవ్వండి, ప్రజలకి మత స్వాతంత్ర్యం హక్కు ఇవ్వండి, ఎందుకు మీరు అభ్యంతరపరుస్తున్నారు, దాని గురించి ఆయన మరి పోరాటం చేసే సమయం వచ్చింది. అది ఈ నెల 30వ తారీఖు అది వాయిదా పడింది. యాంటీ కన్వర్షన్ గురించిన ఆ బిల్లు విషయమై ఆయన మాట్లాడవలసిన
ఆ రోజు ఆయన లేరు. అయితే ఆయన లేరు కనుక ఈ నెల 30వ తారీఖున అది వాయిదా వేయబడింది. ఆ ప్లేస్లో మంచి వాయిస్ వినబడాలని నేను ఆశిస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, సత్యం ఎప్పుడు కూడా జయించేది. సత్యం ఎప్పుడు కూడా మనిషి జీవితాన్ని శుభ్రతలోనికి, పవిత్రతలోనికి, పరమార్థములోనికి నడిపించేది. ఆ సంగతి చెప్పడానికి, జీవితం సత్యంగా ఉండాలని చెప్పడానికి ప్రభుల వారు దేవుడై ఉండి మనిషిగా మారి, దాసుడిగా తగ్గించుకొని, రిక్తుడిగా మారి సిలువలోకి వెళ్ళి చనిపోయి, తిరిగి ఎవరు చనిపోయి లేవని చరిత్ర ఆయన లేచి చూపించినాడు. అందుకోసమే ప్రపంచం యావత్తు ఈనాడు ఆయన నామాన్ని జపిస్తుంది. ఆయన నామం అనేకులను ఆకర్షించింది. ఆయన జుంటి తేనె కంటే మధురమైన ఆయన పాటలు, ఆయన మాటలు, ఆయన సన్నిధి, ఆయన ఆరాధన మన భారతదేశానికి మాత్రం కాదు, ప్రపంచానికి ఆశీర్వాదకరమైంది. కనుక ప్రియ దేవుని పిల్లరా, సత్యం నిత్యం ఘోషిస్తూనే ఉంటుంది. ఎవరు నొక్కలేరు, ఎవరు పీక కోయలేరు. ఒకవేళ ఆ పని చేస్తే రెట్టింపు గొంతులు, గళాలు లేస్తాయి. కనుక ఈ సత్యం కోసమే కంకణం కట్టుకొని ఎంతమంది దైవజనులు, విశ్వాసులు జీవిస్తున్నారో వారికి నా హృదయపూర్వకమైన వందనాలు. మరి చివరిలో చిన్న మాట చెప్పాలని ఆశిస్తున్నాను. మరి చాలామంది ఈ పెద్దవాళ్ళు, దైవజనులు డిబేట్స్కి వారు వెళుతున్నారు. వారేమో క్రీస్తును పలు రకాలుగా మలచి మార్చి వారి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. వారి దగ్గరికి మీరు మంచి దైవజనులు, మీరు డిబేట్స్కి వారు పిలిచినప్పుడు మీరు వెళ్ళకూడదు అని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మనం ఎంత చెప్పినా వారు మారరు. వారు ఎంత చెప్పినా దూషణ మాటలే మాట్లాడతారు ప్రభువు గురించి. వారి దగ్గరికి వెళ్ళి మనం డిబేట్ చేయడం వల్ల వచ్చిన లాభం ఏమిటి? ఒకవేళ మీకు యూస్ పెరుగుతాయన్న ఉద్దేశంతో వెళితే ఎలాంటి, కానీ దేవునికి అవమానము మీరు తేవద్దని ఒక దైవ సేవకునిగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఇది ఆన్లైన్లో, మీడియాలో సువార్త చెప్పుకోవడానికి మంచి వేదిక, కానీ వాళ్ళు పిలిచే డిబేట్స్కి ఆ వేదికల మీద మనం కనపడకూడదు. సత్యం కోసం గళమిప్పాలి. వాళ్ళెందుకు వింటారు, వాళ్ళెందుకు ఇష్టపడతారు? కాబట్టి అవసరం లేదు. మిమ్మల్ని ఎక్కడ సత్యం కోసం పిలవడానికి వేదికలు మీకోసం ఎదురు చూస్తున్నాయో ఆ స్థలాల్లో ఆ వేదికల మీద ఘోషించండి, సత్యం కోసం జీవించండి. సంతోషం ప్రియులరా. మరి పాస్టర్ పర్వీన్ పగడాల గారు అలా ఎప్పుడు కూడా డిబేట్ చేయలేదు. రక్షణ టీవీలో ఆయన అసలైన ప్రశ్న సిస్సలైన జవాబు అనే కార్యక్రమంలో ఆయన దగ్గరికి వచ్చారు ఇతరులు, ముస్లిం కానీ హిందూస్ కానీ ఆయన దగ్గర వచ్చి ఆ డిబేట్లో ఆయన చెప్పే మాటలు ఒకసారి మీరు వినండి. రక్షణ టీవీలో ఆ డిబేట్ సెక్షన్లో ఎలా ఉంటాయో ఆయన మాట్లాడిన విధానం, ఆయన చెప్పుచున్న సత్యాలు అవి చాలా ఆశ్చర్యపరుస్తాయి. ఆయన మాట్లాడే ధోరణి, ఆయన వివరించే విధానం చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని పెడుతున్నాను, అది వినండి. ఇంకా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ను ప్రోత్సహించండి. ఎందుకంటే సత్యం కోసం మేము గళమిప్పుతున్నాం కనుక మా వంటి దైవ సేవకులను అనేక మందికి ఈ వాక్యాలు షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ మాటలు అనేకులు వినిపింపొచ్చాయి. అనేకులు మే గాడ్ బ్లెస్ యూ. మెండారుగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు కొత్తగా మన దేశం హిందుత్వంలో నుంచి వస్తున్నటువంటి ఉగ్రవాదాన్ని చవి చూస్తుందా?
హిందుత్వవాదంలో నుంచి వస్తున్నటువంటి పిల్లల చేతికి కత్తులిచ్చి, పిల్లల చేతికి పిస్తోళ్ళిచ్చి, పిల్లల చేతికి మారణాయుధాలు ఇచ్చి గోలీ మారో అంటూ ప్రభుత్వానికి చెందినటువంటి మంత్రులే నినదిస్తూ ఉంటే మన దేశ పరిస్థితి ఏమిటి అన్న చింత, అలాంటి ఆలోచన ప్రతి ఒక్క భారతీయ పౌరునికి పుడుతోంది అన్నది నా అభిప్రాయం. కనుకనే నా ఉద్దేశంలో గాంధీ పుట్టిన దేశం మాత్రమే ఇది కాదు. ఈరోజు మనం చూస్తున్నటువంటి మన చుట్టూ ఉన్న వాతావరణం గాంధీని చంపిన వాతావరణం కూడా ప్రబలుతోంది. అలాంటి వాతావరణం నుండి మనము మన పిల్లలను, మన సమాజాన్ని కాపాడుకోబద్దులమై ఉన్నాం అన్నది నా అభిప్రాయం. అయితే క్రైస్తవ సమాజంగా, లేకపోతే మనం నమ్ముతున్నటువంటి ఈ భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి మతానికి చెందినటువంటి వ్యక్తి కూడా ఆలోచించాల్సింది ఏమిటి అని అంటే, మనకు తెలిసినటువంటి ప్రేమ అన్నటువంటి మార్గం, క్షమాపణ అన్నటువంటి మార్గం, అందరూ కలిసి తిరగాలి, కలిసి పెరగాలి, సమానత్వం అన్నటువంటి మార్గం విడిచి ఒకరినొకరు దూషించుకొని, ఒకరినొకరు మనం అణగద్రొక్కుకొని, ఒకరిపైన ఒకరు వయలెన్స్తో అంటే శక్తితో అవతలి వారిని త్రొక్కేయాలి అనుకుంటున్నటువంటి ఆలోచన దిశగా మనం వెళుతున్నాము అనంటే భారతదేశానికి రాబోయే రోజులు అంత సుగమంగా ఉన్నాయా లేదా అన్న ప్రశ్న నాకైతే తలెత్తుతూ ఉంది. దానికి తోడుగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఒక రకమైన ఆందోళనలతో కూడుకున్నటువంటి ఈ సన్నివేశాలు, ఎవరో పిచ్చోడు ఏదో చేస్తే క్రైస్తవులను తిట్టడం, ఎవరో ఏదో మాట్లాడితే దానికి కారణం క్రైస్తవులు అనటం, క్రైస్తవులను ఆడ మగ తేడా లేకుండా ప్రజలు కెమెరా ముందుకొచ్చి దుర్భాషలాడటం, దుర్భాషల్లో నీచమైనటువంటి పద ప్రయోగం జరగటం, ఇదంతా కూడా గాంధీ కోరినటువంటి రామరాజ్యం వైపుకు మనం వెళ్తున్నామా, లేక గోడ్సే కోరినటువంటి రామరాజ్యం వైపుకు మనం వెళ్తున్నామా అని బేరీజు వేసుకోవటానికి ఒక మంచి సమయం అని నేను అనుకుంటున్నాను. మరి ప్రోగ్రాం ముందుకెళ్ళే కొద్దీ ఇంకొన్ని ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను.